వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. దిస్ ఇస్ సతీష్. టాలీవుడ్ వివాదానికి ముగింపు ఎప్పుడు? ఓవైపు రేపటి నుంచి ఆమరణ దీక్ష అంటున్నారు కార్మికులు. అయితే తగ్గేదేలే అని సినీ నిర్మాతలు కూడా పట్టుదలగా ఉన్నారు. ప్రొడ్యూసర్లపై ఆర్థిక భారం తగ్గించే దిశగా కూడా చర్యలు మొదలయ్యాయి. హీరోలు రెమ్యునరేషన్ తగ్గించుకోవాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఇంతకీ ఈ గొడవకి క్లైమాక్స్ ఎప్పుడు? ఇదే వాటి ప్రైమ్ టైం డిబేట్ అంశం. మనతో పాటు పాల్గొంటున్నారు ఫిల్మ్ ఛాంబర్ మాజీ ప్రెసిడెంట్ బసిరెడ్డి గారు బయట నుంచి లైవ్లో, అలాగే మరికాసేపట్లో నిర్మాత దర్శకుడు రాజ్ కందుకూర్ గారు డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. అలాగే ఫిల్మ్ మహిళా వర్కర్స్ యూనియన్ నుంచి చంద్రకళ గారు మరికాసేపట్లో డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. బసిరెడ్డి గారు, 2 రోజుల కిందట కూడా మనం చర్చించాం ఇదే 10 టీవీ డిబేట్లో. కానీ సమస్య ఎక్కడా పరిష్కారం అయ్యే సూచనలు కనిపించడం లేదు. రేపటి నుంచి ఆమరణ దీక్ష చేస్తామని ఆల్రెడీ ఫెడరేషన్ కార్మికులు ప్రకటన చేశారు. ప్రస్తుతం అయితే ఎమర్జెన్సీ మీటింగ్ జరుగుతోంది ఫిల్మ్ ఛాంబర్లో. మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? ఈ వివాదానికి ముగింపు ఎప్పుడు? క్లైమాక్స్ ఎప్పుడు? సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, ఒకటి కార్మికులు తెలుసుకోవాల్సిన అవసరం ఏముందంటే, నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు 11 సంవత్సరాలు కూడా ఆ ఒప్పందం జరగంది. నేను ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నా కాలంలో ఒప్పందం జరిగింది సార్. అందులో ఫస్ట్ లైన్ ఉంటుంది సార్, ఏ ప్రొడ్యూసర్ కెన్ హైర్ ఎనీబడి, అంటే ఏ ప్రొడ్యూసర్ ఎవరినైనా పెట్టుకోవచ్చు అనేది ఉంది సార్. నంబర్ 1 అది నేను కన్ఫర్మ్ గా చెప్తున్నాను సార్. దట్ ఈస్ దేర్. దాని తర్వాత నా ఉద్దేశంలో కర్మగాలి మా దగ్గర యూనిటీ సరిగా లేదు సార్. రెండోది, నేను ఉన్నప్పుడు సంతకం చేసినది కూడా ఒకటి, పెద్ద ప్రొడ్యూసర్లకు ఒక రేటు, చిన్న ప్రొడ్యూసర్లకు ఒక 20% తగ్గించి చేయాలని చెప్పని అందరూ ఒప్పుకున్న తర్వాత, అన్ని సంతకాలు పెట్టిన తర్వాత, ఆ చిన్న ప్రొడ్యూసర్లకు ఒక 10 సినిమాలకు తప్పితే వేరే సినిమాలకు ఫలితం దొరకలేదు అన్నారు సార్. ఎందుకొరకు అంటే, ఈ కోఆర్డినేషన్ కమిటీ అక్కడి నుంచి 5 మంది, ఇక్కడి నుంచి 5 మంది, అంటే చేంబర్ నుంచి 5 మంది, 24 క్రాఫ్ట్స్ నుంచి 5 మంది కూర్చొని డిసైడ్ చేయాలి అని చెప్పని, అది కూడా సరిగా జరగలేదు సార్. దాని నుంచి ఏంటంటే, ప్రొడ్యూసర్స్, చిన్న ప్రొడ్యూసర్స్ కు మొన్న మీటింగ్ అయింది సార్ చేంబర్ లో. నన్ను కూడా పిలిచారు, నేను వెళ్ళాను. నేను కూడా చిన్న ప్రొడ్యూసర్నే. సో వెళ్ళినప్పుడు అక్కడ డిస్కషన్ ఏమైందంటే, రెడ్డి గారు మీరు సంతకం చేశారు, అంతా అయిపోయింది, కానీ మాకు ఏమీ జరగలేదు, అటువంటివి ఫలితాలు ఏమి దొరకలేదు అని చెప్పని చిన్న ప్రొడ్యూసర్లు అంటున్నారు. ఇకపోతే సార్, ఈరోజు మీరు చూసుకుంటే చిన్న ప్రొడ్యూసర్లది, మీరు సినిమాల విషయం మీకు తెలిసి ఉండి మాట్లాడుతున్నారు అనుకుంటాను సతీష్ గారు. ఎన్ని సినిమాలు, చిన్న సినిమాలు వస్తున్నాయి, ఎన్ని సినిమాలకు థియేటర్లలో పబ్లిక్ వెళ్తున్నారు సార్? వాస్తవం. థియేటర్ వాళ్ళు మొత్తుకుంటున్నారు సార్, మా థియేటర్లు నడవడం లేదని. సో ఇది ఐక్యమత్యంగా పని చేసుకుంటే ఏమన్నా అవుతుంది సార్. సింపుల్ గా చెప్పాలంటే, మీరు ఒక మెర్సిడీస్ బెంజ్ తీసుకుంటే మీకు ఇన్సూరెన్స్ ఎక్కువ ఉంటుంది, దానికి రోడ్ ట్యాక్స్ ఎక్కువ ఉంటుంది సార్. అదే మీరు మారుతి 800 తీసుకున్నారనుకోండి, మీ రోడ్ ట్యాక్స్ తక్కువ ఉంటుంది, మీ పెట్రోల్ కూడా ఎక్కువ వస్తుంది సార్. బసిరెడ్డి గారు చెప్పండి సార్. సార్, మన డిబేట్ ఇప్పుడు కంటిన్యూ అవుతున్న నేపథ్యంలోనే ఆల్రెడీ జస్ట్ బ్రేకింగ్ అందుతోంది. 10 టీవీ స్క్రీన్ పైన కూడా మనం చూడొచ్చు. 3 విడతలుగా వేతనాలు పెంచాలని నిర్మాతలు నిర్ణయించారు. అయితే కొన్ని ఆంక్షలు విధించారు. రోజుకు 2000 వేజ్, అంటే రోజుకు 2000 ఎవరైతే వేజ్ ఉంటుందో 2000 లోపు ఉన్న వాళ్ళకే వేతనాలు పెంచాలని నిర్మాతలు నిర్ణయించారు సార్. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 3వ సంవత్సరం 5% వేతనాల పెంపుకు నిర్ణయం తీసుకున్నారు. దీనిపై ముందు మీ స్పందన ఏంటి సార్, నిర్మాతల నిర్ణయం? సార్, ఇది బ్రహ్మాండమైన న్యూస్ అనుకుంటాను సార్, ఒకవేళ 24 క్రాఫ్ట్స్ ఒప్పుకుంటే. ఎందుకంటే సార్, ఈ రోజు ఒక ఫ్యామిలీ నడపాలనుకుంటేనే మీకు 30-40 వేల రూపాయలు కావాలి సార్. ఫ్యామిలీ నడపాలనుకుంటే ఒక ఇల్లు కిరాయి తీసుకొని పిల్లల స్కూల్కి పంపించి పుష్టికరమైన భోజనం చేయాలంటే 40-50 వేలు మినిమం అవుతుంది సార్ ఈ రోజు, పిల్లల్ని స్కూల్కి పంపాలనుకుంటే. అటువంటిది ఈ కార్మికులు ఏదైతే ఉందో వాళ్ళకి 25 దినాలు దొరకదు సార్.
2000 ఇచ్చినా కానీ 25 దినాలు దొరకొస్తారు వాళ్ళకు. సో నేనేమంటా అంటే ఈ 25,000 అది ఏముందో అది చిన్న ప్రొడ్యూసర్లు అది కూడా 2,000 రూపాయలు అది కూడా చిన్న ప్రొడ్యూసర్లు తట్టుకోలేరు. నేనేమనుకుంటున్నా అంటే నా సదుద్దేశంతోనా సార్ ఇక్కడ చిన్న ప్రొడ్యూసర్లకు 1,500 ఛార్జ్ చేయండి, పెద్ద ప్రొడ్యూసర్లకు 3,000 ఛార్జ్ చేయండి. ఓకే రైట్. ఎందుకంటే బసిరెడ్డి గారు ఒక్క నిమిషం మీరు లైవ్ లో ఉండండి సార్. మనం ఆల్రెడీ ప్రస్తావించిన బ్రేకింగ్ సంబంధించిన న్యూస్ మనం చూస్తున్నాం. సినీ కార్మికుల వేతనాల పెంపుపై నిర్మాతల ప్రకటన వచ్చింది. వేతనాల పెంపుపై పలు ఆంక్షలు విధిస్తూ నిర్ణయాన్ని నిర్మాతలు ప్రకటించారు. సినీ కార్మికులకు 3 విడతలుగా వేతనాలు పెంచేందుకు నిర్మాతలు నిర్ణయం తీసుకున్నారు. రోజుకు 2,000 లోపు ఉన్న వారికే వేతనాలు పెంచుతామని నిర్మాతలు ప్రకటించారు. ఇందులో కూడా 3 కండిషన్స్ మనం చూస్తే మొదటి సంవత్సరం 15% పెంచబోతున్నారు, రెండో సంవత్సరం 5%, మూడో సంవత్సరం మరో 5%, అంటే 25% వేతనాల పెంపుకు నిర్మాతల నిర్ణయం అయితే జరిగింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. 2,000 రూపీస్ లోపల ఉన్న కార్మికులు ఎవరు డ్రా చేస్తున్నారో వాళ్ళకి ఫస్ట్ ఇయర్ 15%, అది పర్ డే 2,000 లోపల ఎవరైతే డ్రా చేస్తున్నారో వాళ్ళకి ఫస్ట్ ఇయర్ 15%, సెకండ్ ఇయర్ 5%, థర్డ్ ఇయర్ 5%. 2,000 లోపల కార్మికులు ఎవరైతే పర్ డే డ్రా చేస్తున్నారో వాళ్ళకి ఫస్ట్ ఇయర్ 15%, సెకండ్ ఇయర్ 5%, థర్డ్ ఇయర్ 5%. ఓకేనా, వాళ్ళ దానికంటే ఎక్కువ అడిగారు, బట్ దిస్ ఇస్ వాట్ చేయగలమని చెప్పి మనకి. అట్లాగే ఈ టాక్స్ జరుగుతుండగా 1,000 రూపీస్ కంటే తక్కువ ఉన్న వాళ్ళకి ఓకేనండి ఇప్పుడు స్ట్రైట్ అవే 20%, సెకండ్ ఇయర్ ఉండదు, థర్డ్ ఇయర్ 5%. ఓకేనా, ఇది పోతే బడ్జెట్ పరంగా స్మాల్ ఫిల్మ్స్ ఏవైతే ఉన్నాయో అది యాస్టిస్గా పాత వేజెస్ కంటిన్యూ చేయాలి అనేది. ఇది మేము 4 కండిషన్స్ అడిగాము, 4 కండిషన్స్ ఒప్పుకుంటేనే ఈ ఫర్దర్గా మూవ్ అవుతుంది. ఓకేనండి, దిస్ ద క్లారిటీ. రైట్. ప్రస్తుతం డిబేట్లో ఉన్నారు ఫిల్మ్ మహిళా వర్కర్స్ యూనియన్ నుంచి చంద్రకళ గారు దాదాపు 5వ రోజుకు చేరుకుంది, కొంత ఫలితం వచ్చినట్టుగా కనిపిస్తోంది. నిర్మాతల నిర్ణయంపై మీరేం చెప్తారు? వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు నేను మీకు ఒక్కొక్కటి చెప్తాను. 1000 లోపు వేజ్ ఉంటే స్ట్రైట్ అవే ఇప్పుడు 20% పెంచబోతున్నారు. రెండో సంవత్సరం ఎలాంటి పెంపు ఉండదు, మూడో సంవత్సరం 5% పెంచుతారు. అంటే ప్రతిరోజు మీరు తీసుకునే వేజ్ 1000 లోపు ఉంటే, 2,000 లోపు ఉన్న వాళ్ళకి ఈ మొదటి సంవత్సరం 15%, రెండో సంవత్సరం 5%, మూడో సంవత్సరం 5% పెంచబోతున్నారు. నిర్ణయంపై మీ స్పందన ఏంటి? ఇప్పుడు 20% పెంచుతామంటున్నారు కదా సార్. 20% అనేది 1000 లోపల ఉన్న వాళ్ళకి. అవును. ఇప్పుడు మహిళా వర్కర్స్ కి ఒక 1,020 రూపాయలు ఉంది కాల్ సీట్ వచ్చి. ఇప్పుడు 1000 రూపాయలలో 200 20% అంటే 200 రూపాయలు. ఈ 200 రూపాయలులో పెంచితే 1,200 అవుతుంది సార్ ఓన్లీ వేతనం. ఈ 1,200లలో ఈ ఇల్లు ఎలా గడుస్తుంది సార్? షూటింగ్ 30 days ఉండదు అసలు, నెలలో 30 రోజులు అసలు ఉండదు. మా అంటే 10 రోజులు 15 రోజులు, ఒక్కొక్క నెల 5 రోజులే దొరకవచ్చు ఒక లేడీస్ కి. ఆ 5 రోజులలో 10 రోజులలో డబ్బులు ఏం సరిపోతాయి సార్? ఒక్కొక్కరికి 2-3 పిల్లలు ఉన్నారు, ఫ్యామిలీ ఉన్నారు. చాలా వరకు మహిళా వర్కర్స్ కి భర్త లేనోళ్ళే ఉన్నారు సార్. మేము ప్రొడ్యూసర్లకు వేడుకునేది గిట్లా అదే, భర్త లేనోళ్ళు ఒంటరి మహిళలు చాలా మంది ఉన్నారు. కుటుంబాన్ని మగవాళ్ళలాగా పోషించే వాళ్ళు గిట్లా చాలా మంది ఉన్నారు లేడీస్. ఇప్పుడు వాళ్ళు చేసుకొస్తేనే ఫ్యామిలీ బతకాలి, రెంట్ కట్టాలి, ఈ హాస్పిటల్ ఖర్చులు, ఈ ఇబ్బందులన్నీ పడాలి. ఈ 10 రోజుల షూటింగ్లో మేము ఎలా బతకాలి మీరే చెప్పండి సార్. ప్రొడ్యూసర్లనే నేను అడుగుతున్నాను. ఈ 20% పెంచినా మాకు మహిళలకి ఏం సరిపోతుంది? ఇల్లు కిరాయి కడితే తిండికి వెళ్ళట్లేదు, తిండికి వెళ్తే పిల్లల బుక్స్లు కొనడానికి ఇట్లా మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మేము ఏదో బదులు అక్కడ ఇంటి పక్కన వాళ్ళ దగ్గర వాళ్ళ పక్కన 1000 లోపు ఉన్న వాళ్ళకి 20%, 2,000 లోపు ఉన్న వాళ్ళకి 15% అన్నారు.
అంటే ఇప్పుడు మీరేం కోరుకుంటున్నారు? అంటే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారా నిర్ణయం పైన? మేమేమంటున్నాం అంటే సార్, ఓన్లీ ప్రొడక్షన్ చాలా ఇబ్బందుల్లో ఉన్నాం సార్. మేము ఏది డిమాండ్ చేయలేదు. మా కష్టము ప్రొడ్యూసర్ సార్ వాళ్ళకి అందరికీ తెలుసు. పొద్దున 4 గంటలకు లేస్తే 12 అవుతుంది, 11 అవుతుంది. టైమింగ్ అంటూ ఉండదు. మా పిల్లల్ని చూసుకోలేని పరిస్థితి ఇట్లా మేము ఉంటున్నాం. అందువల్ల మాకు ఇల్లు గడవట్లేదు సార్. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ రెంట్లు కట్టలేకపోతున్నాం, పిల్లల్ని ఇట్లా చదివించుకోలేకపోతున్నాం. మాకు ఎవరు సాయం చేయరు. మేము కష్టపడితేనే ఇవన్నీ మేము చేసుకోవాలి. ఈ అప్పులు తెచ్చుకొని తినడం వల్ల ఇట్లా మా వల్ల ఇబ్బందులు అవ్వక పిల్లల్ని చదివించలేదు. మేము ఏం కోరుకోవట్లేదు సార్. 30% అన్నా మాకు పెంచి, సరే ఒక 1 ఇయర్ తర్వాత మళ్ళా మీకు తోచినంత మాకు పెంచండి. 1000 లోపు 20% నిర్ణయం తీసుకున్నారు. ఇది 2 సంవత్సరాల పాటు వర్తిస్తుందని చెప్తున్నారు సార్. ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్లకు 20% పెంచుతున్నారు సార్. మామూలుగా వాళ్ళకంటే ఇప్పుడు దగ్గర 1500 లోపల ఉన్నారు, 2000 లోపల ఉన్నారు. వాళ్ళకి ఈ 20% పెంచినా సరిపోతుందండి. మాకు ఎక్కడ సరిపోతుంది సార్? 1000 లోపల వచ్చిన వాళ్ళకి ఎక్కడ సరిపోతుంది 200 రూపాయలు? బసిరెడ్డి గారు కొంచెం అర్థం చేసుకోండి. మనం ఇందాక మాట్లాడిన అంశాలతో పాటు ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చింది ఏంటంటే 1000 లోపు వేజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్ట్రైట్ అవే 20% పెంచడానికి నిర్ణయం తీసుకున్నారు. అంటే 1000 లోపు వేజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 20%, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపాయలు వేజ్ ఉంటే 1200 ఇప్పుడు ఇవ్వబోతున్నారు. అయితే ఇది సరిపోదు అని చంద్రకళ గారు అంటున్నారు. మీరేం చెప్తారు సార్ దీనిపై? మీ ఒపీనియన్ ఏంటి? నేను ఒప్పుకుంటాను సార్, చంద్రకళ గారితో నేను ఒప్పుకుంటాను. ఎందుకు అంటే సార్, మా ఊర్లో పొలం చేయనికే వచ్చేటోళ్ళు, వ్యవసాయం చేయనికే వచ్చేటోళ్ళు ఊర్లలో సార్ 800 తీసుకుంటున్నారు సార్. హైదరాబాద్ లో మేస్త్రి వస్తే 1000 రూపాయలకు 1500 రూపాయలకు తక్కువ రాడు సార్. వాళ్ళ బతుకు ఇప్పుడు చంద్రకళ గారు చెప్పినట్లు వాళ్ళ బతుకు కూడా మనం చూసుకున్నాలే కదా సార్. 150 కోట్లు ఒక హీరోకి ఇచ్చినప్పుడు చంద్రకళ గారికి ఒక 1500 ఇస్తే తప్పేముంది సార్? ఆమె స్కిల్డా కాదా నాకు తెలియదు. అట్ ది సేమ్ టైం మన చేంబరే కానీ దాని తర్వాత 24 క్రాఫ్ట్సే కానీ విపరీతంగా విఫలమైంది సార్ టాలెంట్ ను స్కిల్ డెవలప్మెంట్ చేయడంలో. దీంట్లో నేను కొన్ని న్యూస్లు విన్నాను. బాంబే నుంచి తీసుకొస్తున్నారు, వాళ్ళని ఏసీ రూమ్ లో పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారు సార్? నేను ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు వీళ్ళందరినీ కోరుకున్నాను సార్. నేను గవర్నమెంట్ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా మీకు నేను హెల్ప్ తీసుకొస్తా. మీరు స్కిల్ ట్రైనింగ్ సెంటర్స్ పెట్టండి. మీకు స్పేస్ కావాలంటే కూడా నేను ఇప్పిస్తా ఎక్కడో ఒక దగ్గర. వాళ్ళకి స్కిల్ నేర్పండి అని చెప్పనంటే సార్ 24 క్రాఫ్ట్స్ కూడా వాళ్ళు సరిగ్గా పని చేయడం లేదు సార్ నా ఉద్దేశంలో. వాళ్ళ దగ్గర లక్షల రూపాయలు తీసుకొని కూడా వాళ్ళు మేలు కోరుకుంటలేరు అని చెప్పని నా అభిప్రాయము. నేను ఒకవేళ తప్పుగా ఉంటే వాళ్ళు నన్ను ప్రూవ్ చేయమని చెప్పండి. రైట్, అది కూడా మాట్లాడదాం సార్. ప్రస్తుతం డిబేట్లో జాయిన్ అవుతున్నారు ప్రముఖ దర్శక నిర్మాత రాజ్ కందుకూరి గారు. రాజ్ కందుకూరి గారు, నిర్మాతలు అయితే ఒక నిర్ణయం ప్రకటించారు, మీరు ఆల్రెడీ చూస్తున్నారు. చిన్న సినిమాలకు ఓల్డ్ వేజెస్ కంటిన్యూ అవుతాయి. పెద్ద సినిమాల వరకు చూస్తే 2000 లోపు ఉన్న వాళ్ళకి మొదటి సంవత్సరం 15%, రెండో సంవత్సరం 5%, మూడో సంవత్సరం 5%. అలాగే వేజ్ 1000 లోపు ఉన్న వాళ్ళకి స్ట్రైట్గా 20% పెంపు, 2 సంవత్సరాల వరకు ఎలాంటి పెంపు ఉండదు, మూడో సంవత్సరం 5% పెంపు. ముందు ఈ నిర్ణయంపై మీరేమంటారు? అదేనండి, అంటే ఇప్పుడు 1000 రూపాయల లోపల ఉన్న వాళ్ళకి ఇమీడియట్ గా 20% ఇంక్రీజ్ చేస్తున్నారు. సెకండ్ ఇయర్ ఉండదు, థర్డ్ ఇయర్ 5% అన్నారు. సో ఇదే వేరే వాళ్ళకైతేనేమో ఇమీడియట్ గా 20% అండ్ 5% అది ఎగ్జాక్ట్లీ. సో ఆ నోటిఫికేషన్ వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్ అండి. అట్లీస్ట్ దీంతో ఏమైనా కొంతైనా రిలీఫ్ వచ్చి షూట్ స్టార్ట్ అవుతాయేమని చూస్తున్నాము. ఇప్పటికే ఆల్మోస్ట్ 1 వీక్ అయిపోయింది, నో షూట్స్. నో డౌట్ ఇందాక బసిరెడ్డి గారు చెప్పినట్టు వారికి ఎవరైనా కానీ హార్డ్ వర్క్ చేసేటువంటి లేబర్ ఎవరైతే ఉన్నారో, పర్టికులర్లీ 1000-1200 వస్తున్నట్టు ఇందాక విలేజ్ లో కంపేర్ చేస్తే వీళ్ళకి వచ్చే తక్కువే, కరెక్టే కాదన్నాం. బట్ ఒక్క డెసిషన్ ఒక్కళ్ళు తీసుకునేది ఇది కాదు. ఇది మొత్తం ఇండస్ట్రీ తీసుకోవాలంటే వీఆర్ బౌండ్ బై ఫిల్మ్ ఛాంబర్ అండ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్, కాబట్టి దాని మీద వెళ్లాల్సిందే. హోప్ఫుల్లీ దీనికి ఒక రిజాల్వ్ వచ్చి వాళ్ళు కనుక దీన్ని ఒప్పుకుంటే ముందుకు వెళ్ళగలుగుతాం. వీఆర్ హోపింగ్ అండి. అంటే రాజ్ కందుకూరి గారు, ఆల్రెడీ డిబేట్ లో ఫిల్మ్ మహిళా వర్కర్స్ యూనియన్ నుంచి చంద్రకళ గారు ఉన్నారు. మాకు ఆల్రెడీ మేము 1000 రూపాయల బ్రాకెట్లోనే ఉన్నాము,
1000 రూపాయలు లోపు లేదంటే 1000 రూపాయలు ఉంటే 20% పెంపు అంటే 1200 వస్తుంది, మాకు ఎక్కడ సరిపోతుంది, ఇది కరెక్ట్ కాదు, ఈ విషయంలో కొంత ఆలోచన చేయాలి అని అంటున్నారు మానవతా దృక్పథంతో. అదేనండి వారు ఇప్పుడు అంటే ఇందాక నేను మాకు వచ్చిన క్లిప్స్ లో చూసిందైతే దామోదర్ ప్రసాద్ గారు క్లియర్ గా చెప్పారు ఇది ఫైనల్ అన్నట్టుగా. బట్ వీళ్ళ రిప్రజెంటేషన్ ప్రాపర్ గా అక్కడికి వెళ్ళిందా, వీళ్ళ డిమాండ్స్ ఏంటన్నది, లేకపోతే ఎవరు వీళ్ళని రిప్రజెంట్ చేస్తున్నారు ఎగ్జాక్ట్లీ నాకు తెలీదు. ఈ యూనియన్ సైడ్ నుంచి ఎవరు మాట్లాడుతున్నారో తెలీదు. ఇది ఏమన్నా వీళ్ళు రీనెగోషియేట్ చేస్తారా లేకపోతే దీనికి ఒప్పుకుంటారా అది తెలియదండి. ఇది తెలిస్తే మనకు మండే నుంచి అయినా షూట్ స్టార్ట్ అవుతాయి. ఓకే, మరి ఇప్పుడు దీనికి రెస్పాన్స్ ఏంటి వాళ్ళు చెప్పాలి ఇమీడియట్ గా. దీనికి అంటే దీన్ని వాళ్ళు ఒప్పుకుంటున్నారా, ఈ కండిషన్స్ లేదా అన్నది వాళ్ళు ఇమీడియట్ గా అప్డేట్ చేయాలి. ఎందుకంటే మొత్తం సందిగ్ధంలోనే ఉంది ఇదంతా కూడా. ఈగర్లీ వెయిటింగ్ అండి మేము కూడాను. బసిరెడ్డి గారు నేను చెప్పినట్టుగానండి ఇప్పుడు షూట్ లో ఒక 1000 మంది వర్కర్స్ ఉంటే 500 మందికే వర్క్ ఉంటుందండి. అంటే 50% పీపులే. మీరు కృష్ణానగర్ అక్కడ ఇక్కడ చూస్తే ఎవరికి డైలీ వేజ్ వర్కర్స్ రావట్లేదు, అందరికి వర్క్. ఆల్రెడీ నిర్మాతల సైడ్ చూస్తే దే ఆర్ లూజింగ్ హెవీలీ అండి. నో డౌట్ ఇప్పుడు దాంట్లో నిర్మాతలు ఒక్కొక్కళ్ళు ఒక హీరోకి 50 కోట్లు ఇవ్వచ్చు, 100 ఇవ్వచ్చు, 150 ఇవ్వచ్చు. కానీ ఈ వేజెస్ ఇలా ఉంటున్నాయంటే అలా చేసిన సినిమాలు కూడా దే ఆర్ లూజింగ్ అండి ఎవ్రీ ఫిలిం. సో దట్స్ ఎ సాడ్ సిచ్యువేషన్. దీనికి ఏదో ఒక రిజాల్వ్ రావాలి. ఇండస్ట్రీ హ్యాస్ టు సీ గోల్డెన్ డేస్ అండ్ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ అండి. ఓకే, బసిరెడ్డి గారు అంటే చిన్న సినిమాలకు మాత్రం పాత వేజెస్ అంటే ఆల్రెడీ ఇప్పుడు కంటిన్యూ అవుతున్న వేజెస్ మాత్రమే కంటిన్యూ అవుతాయి అన్నారు. దీనిపై మీ స్పందన ఏంటి? ముందు విత్ 25% డిస్కౌంట్ అది నేను యూనియన్ వారిని కోరుకుంటున్నాను సార్, నేను వేడుకుంటున్నాను సార్. ఆ 25% డిస్కౌంట్ ఏదైతే నేను చెప్పినో అది ముందు కూడా ఉండాలి సార్. ఎందుకంటే చిన్న ప్రొడ్యూసర్లు వస్తేనే ఇలాంటి కార్మికులకు ఉద్యోగాలు సార్. పెద్ద సినిమాలు ఒక 5-10 వస్తాయి సార్ సంవత్సరానికి, కానీ చిన్న సినిమాలు ఒక 100 వస్తాయి సార్. వాళ్ళే ఉద్యోగాలు పెట్టుకుంటారు సార్. సో నేను అనేది అంటే చిన్న ప్రొడ్యూసర్లకు కొంచెము అవకాశం ఉండాలి, నంబర్ 1. నంబర్ 2, ముందు ఏమైపోతుందంటే సార్ ఈ చిన్న సినిమాలు కూడా ఒక బ్రహ్మాండంగా మంచి స్టోరీ ఉన్న సినిమాలు ఏవైతే ఉన్నాయో ఏఐ యూజ్ చేసి ప్రపంచవ్యాప్తం కూడా దానిలను అంటే యూట్యూబ్లోనే అంటే ఓటీటీ వాడు తీసుకోడు సార్. అంటే సినిమాలో రిలీజ్ అయితేనే ఓటీటీ తీసుకుంటారు సార్. థియేటర్లో రిలీజ్ కాకుంటే ఓటీటీ వాడు ముందరకు రావడం లేదు సార్. ఇది కరోనా టైం కాదు. దాని తర్వాత ఒక సినిమా మంచిగా ఉంటే యూట్యూబ్లోనే వాళ్ళు పెట్టుకోవచ్చు సార్. మల్టిపుల్ లాంగ్వేజెస్ టెక్నాలజీ పెరిగిపోతోంది. ఆ లిప్ సింకింగ్తో సహా అక్కడ మీరు మీ సినిమాను మల్టిపుల్ లాంగ్వేజెస్ ప్రపంచవ్యాప్తం చేసుకోగలుగుతారు. సో ఇటువంటివి ట్రైనింగ్లు మనము ఇప్పియాలి. దాని తర్వాత ఇక చూసుకుంటే డిజిటల్ డెలివరీ కానీ డిజిటల్ సినిమా టికెట్స్ బుకింగ్ కానీ ఎక్కడైతే అక్కడ నష్టం అవుతుందో ప్రొడ్యూసర్లు కానీ సినిమా చేంబర్ కానీ ఎవ్వరు కాన్సన్ట్రేట్ చేయడం లేదు సార్. నేను 8 సంవత్సరాల క్రితము ప్రత్యామ్నాయం తీసుకొస్తే కూడా దానికి ముందుకు తీసుకెళ్ళనీయలేదు. అది అందరికీ తెలుసు. ఈ రోజు నేను ఇంకోటి ప్రయత్నం చేస్తున్నా సెంట్రల్ గవర్నమెంట్ తరఫు నుంచి. అది చేసి చూపిస్తా, అది చూద్దాం ఏమవుతుందో. దానికి ఎంతమంది అడ్డుపడతారో కూడా చూద్దాం. ఓకే, ఇది ఏంటంటే సార్ ప్రొడ్యూసర్ చిన్న ప్రొడ్యూసర్ దెబ్బతింటున్నాడు సార్. పెద్ద ప్రొడ్యూసర్లు పెద్దగా దెబ్బతింటున్నాడు సార్ సినిమా ఫెయిల్ అయితే. ఓకే, కానీ వాళ్ళు 700 రూపాయల టికెట్ పెంచేస్తే కామన్ మ్యాన్ మిడిల్ క్లాస్ పర్సన్ కెనాట్ కమ్ టు ద థియేటర్ విత్ దేర్ ఫ్యామిలీ అండి. దే కెనాట్. ఇప్పుడు ఇదే చంద్రకళ గారు ఉన్నారు, ఓ మంచి సినిమా వచ్చింది. ఆ చంద్రకళ గారు 20 దినాలు పనిచేశారు అనుకోండి, ఓ సినిమాకి తీసుకెళ్ళగలుగుతారా సార్? 500 రూపాయలు టికెట్ పెట్టి వాళ్ళిద్దరు పిల్లలను తీసుకెళ్ళలేరు. అక్కడ పాప్కార్న్ 500 పెట్టి కొనియగలుగుతారా సార్? కొనియలేరు. ఓకే, మా ఇండస్ట్రీయే మేమే నాశనం చేసుకుంటున్నామని చెప్పని నా ఉద్దేశం సార్. ఓకే, నా అభిప్రాయం, ఉద్దేశం కాదు అభిప్రాయం. రైట్. చంద్రకళ గారు, మరి ఇప్పుడు మీరేం కోరుతారా? ఎందుకంటే నిర్మాతలు తమ నిర్ణయాన్ని ప్రకటించారు, ఎలాంటి రిప్రజెంటేషన్ వెళ్ళిందో తనకు తెలియదని రాజ్ కందుకూరి గారు అంటున్నారు. ఇప్పుడు మీరు వాళ్ళు ప్రకటించిన ఆ మోడల్ ఏదైతే ఉందో ఆ మోడల్కి ఫెడరేషన్ తరపున
సినీ వర్కర్స్ యాక్సెప్ట్ చేస్తున్నారా లేదనేది ఇప్పుడు తెలియాలి. అవును సార్. మీరు వాటికి ఓకే అనుకుంటే ఈ సమ్మెకి బ్రేక్ పడినట్టే. లేదు ఇంకా మీరు ఇంకా ఎక్కువ ఏదైనా కోరుకుంటున్నారంటే ఇంకా సమ్మె కంటిన్యూ అవుతుంది. మీరేం చెప్తారు? వాటికి ఓకేనా లేదంటే మళ్ళీ ఈ అభ్యంతరాలతో మళ్ళీ ఏమైనా నిర్మాతల్ని కలుస్తారా, చాంబర్ని కలుస్తారా? ఇప్పుడు టీవీ ఛానల్ దారునో ఎలానో చూస్తారు సార్, ప్రొడ్యూసర్స్ వాళ్ళు చూడరు అంటూ ఏం లేదు, చూస్తారు. మా రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళు 20% పెంచుతామన్నారు, దాంట్లో ఇంకొక 10% మా లేడీస్ వరకు, మహిళల వరకు వాళ్ళ చెల్లెలాగనో అక్కలాగనో భావించి మాకు కొంచెం పెంచితే మా పిల్లలకి ఏదో చదువుకున్న బుక్కులకో లేకపోతే దేనికో వాళ్ళ లంచ్ బాక్స్కో దేనికో ఉపయోగపడుతుంది. వాళ్ళ పిల్లల్లాగా అనుకోండి. అలాగ కొంచెం దయతలిచి 30% చేస్తే వాళ్ళకి ఎప్పుడు జీవితాంతం మేము రుణపడి ఉంటాం సార్. ప్రొడ్యూసర్ వాళ్ళకి నేను కోరుకునేది అదే. ఓకే, ప్రొడక్షన్ అంటే చాలా కష్టం, అది ప్రొడ్యూసర్లకి ఇట్లా ఫెడరేషన్ నాయకులకి ఇప్పుడు చెప్తారా? చెప్తాను సార్, నేను అనిల్ గారికి చెప్తాను. అలాగనే సార్ వాళ్ళకి ఇట్లా ఇప్పుడు టీవీ ఛానల్ చూస్తూ ఉంటారు కదా, వాళ్ళు మా బాధ అనేది వింటూ ఉన్నారు కదా, వాళ్ళకి ఇట్లా తెలిసిపోతుంది. ఇప్పుడు అడిగేది ఓన్లీ లేడీసే కదా, మహిళలే కదా అన్నట్టుగా వాళ్ళు కొంచెం ప్రేమతోటి మా మీద దయపెట్టి చూసి పెంచితే ఇంకా అంతకంటే మాకు కావాల్సింది ఏముంది సార్. ఓకే, వాళ్ళు బాగుంటేనే మేము బాగుంటాం. వాళ్ళ సినిమాలకి ఇట్లా ఇట్టు కావాలని మేము ఎంతో కోరుకుంటాం, దేవుళ్ళకి ఇట్లా మొక్కుకుంటూ ఉంటాం. మా పిల్లలు ఎలా బాగుండాలనో వాళ్ళు ఇట్లా బాగుండాలనే మొక్కుతూ ఉంటాం. మీరు లేకపోతే వాళ్ళు లేరు, వాళ్ళు లేకపోతే మీరు లేరు. అదే సార్, చాలా సందర్భాలు అన్నారు, రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అవుతాయి కదా. అలాగే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అనేది, అందుకు మొన్న కూడా రాజు కందుకూరు గారు, బసిరెడ్డి గారు ఇదే డిబేట్లో పాల్గొన్నప్పుడు వాళ్ళు కూడా అదే ధోరణి ప్రదర్శించారు. అది ఏంటంటే మనం ఏదో అడ్జస్ట్ చేసుకోవాలి సార్, ఎందుకంటే వాళ్ళ అవసరం మాకుంటుంది, మా అవసరం వాళ్ళకు ఉంటుంది అనేది అది వాస్తవం. రాజు కందుకూరు గారు అంటే దాదాపు మరి ఫెడరేషన్ తరఫున కొంత యాక్సెప్టెన్స్ వచ్చే అవకాశం అయితే కొంత కనిపిస్తుంది ఈ వాతావరణంలో. ఎందుకంటే మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం, మూడో సంవత్సరం సంబంధించి దాదాపు 25% పెంపుకి నిర్ణయం అయ్యింది. అలాగే 1000 లోపు 20% స్ట్రైట్గా నిర్ణయం అయింది. అయితే ఇప్పుడు ఏం కోరుకుంటున్నారంటే కనీసం మహిళా వర్కర్స్ వరకు కొంత మానవతా దృక్పథంతో ఆలోచించాలని కోరుకుంటున్నారు. 1000 లోపు ఉన్న వాళ్ళకి 20% అంటే 200 పెరుగుతుంది కాబట్టి కనీసం 30% పెంచడానికి ఆలోచన చేయాలని అంటున్నారు. ఈ రిక్వెస్ట్పై మీ స్పందన ఏంటి? ఖచ్చితంగా చంద్రకళ గారితో నేను ఏకీభవిస్తాను. బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళు ఏదైతే 30% అనుకున్నారో దాంట్లో ఆల్మోస్ట్ 20% రీచ్ అయ్యారు కదా. అంటే అట్లీస్ట్ ఇన్నాళ్ళు మనం ఏదైతే మన మధ్యలో అసలు ఒక రీచ్ అవ్వనుకున్న పాయింట్ ని రీచ్ అయ్యామో, దీన్ని ఈ మూమెంట్ లో కనుక వాళ్ళు యాక్సెప్ట్ చేయగలిగితే ఈజీగా ముందుకు వెళ్తుంది వ్యవహారం. అలాగే అట్ ది సేమ్ టైం వీళ్ళ రిప్రజెంటేషన్ ఏదైతే ఉందో, మాకు మరీ తక్కువ ఉన్న వాళ్ళకి 1000 కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి 30 చేయండి అని వీళ్ళు ముందు అడిగారా లేదా? ఇప్పుడు అనిల్ గారికి వీళ్ళు రిప్రజెంటేషన్ ఇస్తే, ఎందుకంటే అందరితో మాట్లాడడం కుదరదు కదా, వీళ్ళందరి తరపున ఒకే వ్యక్తి మాట్లాడతారు కాబట్టి అతనికి వీళ్ళు ఎవరైతే మాట్లాడారో ఆ వ్యక్తికి కరెక్ట్ గా కన్వే చేశారనేది మాకు తెలియదు. బట్ ఈ మూమెంట్ కి ఇది యాక్సెప్ట్ అవడం కరెక్ట్. ఇందాకైతే ఒక విషయం చాలా షూర్ అండి, ఆయన చెప్పింది బసిరెడ్డి గారు, థియేటర్కి వెళ్తే ఒక 360 రూపీస్ 370 రూపీస్ కాఫీ ఏంటండి, పాప్కార్న్ 570 ఏంటండి? అసలు అంటే ఈ రేట్లు చూస్తే నిజంగా వాటికి భయపడే సినిమాకి రావట్లేదు సార్, ఇది వాస్తవం. చాలా మంది చెప్పారు రావట్లేదు. ఇప్పుడు ఒక కామన్ మ్యాన్ నెలకు 20-30 వేలు సంపాదించేవాడు, మంచి సినిమాలు ఒక 3-4 వచ్చాయి కమర్షియల్ వాల్యూ ఉన్నవి, పిల్లల్ని వైఫ్ ని తీసుకుని వెళ్తారు, 4 వెళ్ళొస్తే పార్కింగ్ దగ్గర నుంచి ఇవన్నీ కలిసి ఇంత కాస్ట్ అయితే అది ఒక్క చోట డిస్కరేజ్ అవుతారని నా ఫీలింగ్. నేను మా టీం మెంబర్స్ ఇండస్ట్రీలో కూడా ఈ మాట ఎప్పుడు చెప్తున్నాను, మన రేట్ పెంచినప్పుడు ఆ 2-3 డేస్ కి అప్లికబుల్ అయితే బాగుంటుంది, అంతేగాని మండే తర్వాత ఆ రేట్ తగ్గించుకుంటే బాగుంటుందని. ఇన్ఫాక్ట్ సునీల్ నారాయణ్ గారు కూడా ఈ మాట ఉన్నారు లాస్ట్ టైం. రేట్స్ ఇంక్రీజ్ చేసి థియేటర్కి వచ్చే వాళ్ళని మనం డిస్కరేజ్ చేయకూడదని నా ఉద్దేశం అండి. రైట్, బసిరెడ్డి గారు కొంత సమస్య నేను చెప్తాను కందుకూరు గారికి. సార్ నేను అమెరికాలో చదువుకునేటప్పుడు సినిమాలు వెళ్ళాలంటే కూడా అప్పుడు మేము యాజ్ స్టూడెంట్స్ $5 అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇన్ 79-80 ప్రాంతంలో చెప్తున్నాను నేను. $5 పెట్టాలంటే మాకు కష్టం అవుతుండే సార్. కానీ ఒక రోజు వెన్స్డే నాడు $1తోనో వాళ్ళు సినిమా మ్యాట్ని ఇస్తుండ్రి సార్. ఓకే, we should be creatively thinking, I mean, to bring in the masses. లేకుంటే వాళ్ళు ఓటీటీ యూట్యూబ్ కాడికే సరిపోతారు సార్, థియేటర్లకు రారు, థియేటర్లు అన్ని బంద్ అయిపోతాయి సార్, అన్ని షాపింగ్ మాల్ అయిపోతాయి. రైట్, ఎలాంటి ఆలోచన మంచిదే, మరి చూద్దాం నిర్మాతలు కూడా ఆలోచిస్తారేమో. ఫైనల్ గా అయితే కొంత సమస్య అయితే పరిష్కారం అయినట్టుగా 80% కనిపిస్తోంది. 5వ రోజు సమ్మె చేరుకున్న నేపథ్యంలో ఇండస్ట్రీ ఏం కాబోతుందన్న ఒక చర్చ,
మరోవైపు కార్మికులు రేపు నుంచి ఆమరణ దీక్ష చేస్తామని ప్రకటించడం, కృష్ణానగర్ నుంచి ఫిలిం ఛాంబర్ వరకు ర్యాలీగా పాదయాత్ర చేస్తామని ప్రకటించిన నేపథ్యం ఇప్పటివరకు మనం చూసాం. కానీ ఫైనల్గా నిర్మాతలు ఏదో ఒక నిర్ణయం ప్రకటించారు. ప్రధానంగా 2000 లోపు వేజ్ ఉన్న వాళ్ళకి వేతనాల పెంపుపై నిర్ణయం తీసుకున్నారు. 2000 లోపు ఉన్న వాళ్ళకి మొదటి సంవత్సరం 15%, రెండో సంవత్సరం 5%, మూడో సంవత్సరం 5% పెంపు. అలాగే 1000 లోపు ఎవరికైతే వేజ్ ఉందో వాళ్ళకి 20% స్ట్రైట్గా పెంచడం, 2 సంవత్సరాలకు ఎలాంటి పెంపు ఉండదు. మూడో సంవత్సరం 5% పెంచడానికి నిర్మాతలు నిర్ణయం తీసుకున్నారు. మరి ఫెడరేషన్ దాదాపు దీన్ని యాక్సెప్ట్ చేయొచ్చు అన్నది వాతావరణం అయితే కనిపిస్తుంది. అయితే మహిళా వర్కర్స్కి మాత్రం ఇది కరెక్ట్ కాదు. 1000 లోపు ఉన్న వాళ్ళకి 20% కాదు, కనీసం 30% పెంచాలని చంద్రకళ గారు లాంటి మహిళా వర్కర్స్ యూనియన్ నుంచి కోరుతున్నారు. కాబట్టి మరి కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తారు అన్న ఒక వాతావరణం అయితే క్రియేట్ అవుతుంది. ఫైనల్గా ఒక ఫుల్ స్టాప్ అయితే పడింది, దాదాపు క్లైమాక్స్కు చేరుకుంది. మనం అంటాం కదా సినిమా మరో 10 నిమిషాల్లో అయిపోతుంది అని థియేటర్లో కూర్చునేటప్పుడు దాదాపు ప్రస్తుతం ఈ వివాదం కూడా అదే రీతిన వెళ్ళబోతుంది. మరి కాసేపట్లో ఫెడరేషన్ దీనిపై స్పందించే అవకాశం ఉంది. ఏదేమైనా కొంత శుభం కార్డు అయితే పడిందన్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇది వాటి ప్రైమ్ టైం డిబేట్. థ్యాంక్ యూ రాజ్ కందుకూరి గారు, థ్యాంక్ యూ బసిరెడ్డి గారు, థ్యాంక్ యూ చంద్రకళ గారు.